కాబట్టి సో అయితే ఆయన ఏం చేసిండు, ఈ అమ్మాయి రజా అయితే భారత ప్రభుత్వం ఏం చేసింది, స్వతంత్రం వచ్చినాక పోలీస్ చర్య తీసుకున్న తర్వాత అంటే హైదరాబాద్ సంస్థానాన్ని రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నాక ఏం చేసింది 48 ఏం చేసిందంటే అతను తీసుకొని జైల్లో పెట్టారు ఆ యొక్క కాసిం రిజ్వీని. పెట్టితే ఆ యొక్క ఒక 10 ఇయర్స్ అనుకుంటా 10 ఇయర్స్ జైల్లో పెట్టినాక ఒక కండిషన్ మీద అతన్ని రిలీజ్ చేశారు. ఏంటంటే నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అంటే ఆ విధంగా వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క 48 పెడితే 57 ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయే కంటే ముందు ఆ మిగిలిపోయిన ఆ పార్టీను ఆ రిజిస్ట్రేషన్ ఏదో ఆ ఎంఐఎం పార్టీని ఈ ఓవైసీ ఉన్నాడు కదా, ఈ ఓవైసీ వాళ్ళ తాతను ముత్తాతను ఒక తాత ఓకే అంటే సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ డాడీ అనుకుంటా. సో ఆయన చేతిలో పెట్టిపోయిండు, ఆయన ఒక న్యాయవాది. సో అట్లా వీళ్ళు ఎంఐఎంకి ఇది అయ్యారు. అంటే ఇవాళ మన హైదరాబాద్ పరిపాలించిన కుతుబ్ షాహీలకు కానీ హైదరాబాద్ యొక్క